హలో, వెల్కమ్ బ్యాక్ టు బిటీ ఇన్ఫో. ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయే టాపిక్ చూసుకుంటే, మన ఏపీలో ప్రతి ఒక్క విద్యార్థికి తల్లి వందనం అనేది తల్లి అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. కొంతమందికి డిపాజిట్ అవ్వటం లేదు. ఎందుకు డిపాజిట్ అవ్వలేదు, ఎందుకు ఎలిజిబుల్ కాలేదు అనేది రీజన్ మన మొబైల్లోని ఏ విధంగా చెక్ చేయాలనేది తెలుసుకుందాము. ఎక్కడికో స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ మీకు ఆ వీడియో అనేది అప్పుడు అర్థమవుతుంది. దీనికోసంగా మనము సచివాలయంకి వెళ్ళకుండానే మన మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చెక్ చేయాలనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది ఫుల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు వీడియో నచ్చినట్టే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇంకా మీకు నచ్చినట్లయితే ఇంకొంతమంది షేర్ చేయండి. మీరు లైక్ చేయడం కానీ షేర్ చేయడం వల్ల నేను కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళబోదామా? ముందుగా మన గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత పైన సెర్చ్ బార్లో ఈ సచివాలయం .in ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇదంతా మీరు వద్దనుకుంటే కింద నేను డైరెక్ట్గా స్టేటస్ వెళ్ళి చెక్ చేసుకునే స్టేటస్ హోమ్ పేజ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయినా డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ తల్లికి వందన స్టేటస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. స్టేటస్ చెక్ ఉంటుంది, దాని మీద ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ పేరెంట్ కానీ చైల్డ్ కానీ ఎవరిదైనా ఒక ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు మన స్కీమ్ టైప్ అనేది ఎంటర్ చేసుకుని మనం ఏ దానికోసం తల్లికి వందనం అని ఉంది కాబట్టి తల్లికి వందనం క్లిక్ చేసుకోండి. ఏ ఇయర్ 2026, 27 ఎంటర్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ సెంట్ అంటే మన ఆధార్ కార్డుకి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత కింద వెరిఫికేషన్ క్యాప్చా ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అది కూడా ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. చూసుకుంటే సిటిజన్ డీటెయిల్స్ అంటే మన ఆధార్ కార్డులో డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే మన రేషన్ కార్డులో ఉన్న వాళ్ళ మెంబర్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. తర్వాత చూసుకుంటే కిందకి పైకి స్క్రోల్ చేసుకుంటే స్కీమ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ ఇక్కడ చూసుకుంటే మాకు 6 సాటిస్ఫైడ్, 1 నాట్ సాటిస్ఫైడ్. చూసుకుంటే ఇక్కడ కొన్ని పాయింట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మొత్తం ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అని, డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ అని, ట్రాన్స్పోర్ట్ అని, ఎనర్జీ అని, అర్బన్ ప్రాపర్టీ అని, ఎంప్లాయీ కేటగిరీ కానీ ఇలాగా 6 పాయింట్స్కి మాత్రమే గవర్నమెంట్ వాళ్ళు అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకదానికి మాత్రమే యాక్సెప్ట్ చేయలేదు. అది చూసుకుంటే ఎనర్జీ అంటే మనకు పవర్ బిల్లు. పవర్ అంటే మనకి కరెంట్ బిల్ అనేది దానికి స్ట్రైట్గా చూసుకుంటే లెస్ దాన్ 300 యూనిట్స్. ప్రతి నెల 300 యూనిట్ కంటే తక్కువ వస్తేనే మనకి ఈ స్కీమ్కి అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. అది కూడా చూసుకుంటే 12 months హిస్టరీ అనేది చూస్తారు. ప్రతి నెల మీరు 300 యూనిట్ కంటే ఎక్కువ వాడున్నారా లేదా తక్కువ వాడున్నారా అనేది చూసుకొని మనకి ఎలిజిబిలిటీ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. అది కూడా చూసుకుంటే మీకు మీ ఫ్యామిలీలో ఎన్ని మీటర్లు అయినా ఉండొచ్చు కాక ఆ మీటర్లు మొత్తానికి కలిపి 300 యూనిట్ల కంటే మ్యాక్సిమం 250 యూనిట్స్ కంటే తక్కువే రావాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రము ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇంకా క్లారిటీ డీటెయిల్స్గా చెప్పాలి అనుకుంటే ఫస్ట్ పాయింట్ ఇన్కమ్ ట్యాక్స్. మీ ఇంట్లో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరైనా పే చేస్తున్నారా? ఇక్కడ లేదు కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత డ్రై ల్యాండ్ మీకు పొలాలు కానీ ఎక్కువ ఏమైనా ఉన్నాయా అంటే లెస్ దాన్ 10 acres అంటే 10 లోపల ఉంటే మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. అందుకని ఎక్కువ ఉంటే మాత్రం ఈ స్కీమ్కి యాక్సెప్ట్ చేయరు. అలాగే వెట్ ల్యాండ్ 3 acres కంటే తక్కువ ఉంటేనే తీసుకుంటారు. అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం యాక్సెప్ట్ చేయరు. అలాగే ఎనర్జీ మాట్లాడుకుంటే ఇంత చెప్పిండేది. ట్రాన్స్పోర్ట్ ప్రకారంగా చూసుకుంటే నో వన్ ఇన్ ది ఫ్యామిలీ హ్యావ్ 4-wheeler అంటే ఒక ఫ్యామిలీలో 4-wheeler అనేది మాత్రం ఉండకూడదు. ఒకవేళ ఉంటే మాత్రమే ఈ స్కీమ్కి అనేది ఎలిజిబిలిటీ ఉండదు. తర్వాత అర్బన్ ప్రాపర్టీ లెస్ దాన్ 1000 square feet అంటే మన స్క్వేర్ ఫీట్ అనేది 1000 square feet లోపల ఉంటే మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అందుకని ఎక్కువ ఉంటే మాత్రం ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఎంప్లాయీ కేటగిరీ మన గవర్నమెంట్ ప్రకారంగా అవుట్సోర్స్ కానీ పెన్షన్ కానీ గవర్నమెంట్ పరంగా ఉంటే మాత్రం ఎంప్లాయీ ఉంటే మాత్రం దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఈ విధంగా చూసుకుంటే ఇక్కడున్న రీజన్స్లో మొత్తము ఏ ఒక్కటి కానీ నాట్ సాటిస్ఫైడ్ వచ్చిందంటే మాత్రం దీనికి ఈ పథకానికి నాట్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా మన సచివాలయంకి వెళ్లకుండానే మన మొబైల్లోనే మన తల్లికి వందనం ఎందుకు రిజెక్ట్ అని గల రీజన్ అనేది తెలుసుకున్నారు కదా.
ఇలాంటి మోర్ ఇంట్రెస్ట్ వీడియోస్ వస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.